ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు ఉన్నట్లు తెలిసింది. మెట్రో రైల్ మొదటి దశ స్వాధీన ప్రక్రియపై ఐఆర్ఎఫ్సి రుణ మంజూరు నిలిచిపోవడంతో ఏర్పడిన అనిశ్చితి, మెట్రో రైల్ 2వ దశ అనుమతులపై తాజా స్థితిని, కేంద్రం వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైస్పీడ్ రైళ్ల కారిడార్ల అధ్యయనంపై చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని కాలేజీలకు అవసరమైన పోస్టులను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలున్నాయి. మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 వర్షాభావ పరిస్థితులపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. నీట్ 2026 ఫలితాల్లోనూ శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 9th ర్యాంక్ తో పాటు తెలుగు రాష్ట్రాలు సాధించిన ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే.